హాయ్ గైస్, వెల్కమ్ టు ఇట్ 3 ప్రొడక్షన్ స్టోరీ. ఓపెన్ చేస్తే విశాఖపట్నం. ఒక అమ్మ పోలీస్ స్టేషన్ వచ్చి తన 9 నెలల పాప మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తుంది. ఒట్టుకెళ్లిన వాడి డీటెయిల్స్ లైక్ హైట్, వెయిట్ లాంటివి పోలీసులకు ఇచ్చి తన పాపని తనకు తిరిగి తెచ్చివ్వమని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ పాపని ఎక్కడ చంపేస్తారని ఆ అమ్మ చాలా భయపడుతుంది. పోలీసులు ఈ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడ ఒక చిన్న క్లూ కూడా ఉండదు. ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు, ఎందుకు కిడ్నాప్ చేశారో అస్సలు తెలియదు. ఈ న్యూస్ పబ్లిక్ కి, మీడియాకి తెలిసి పెద్ద ప్రొటెస్ట్ చేస్తారు. అప్పుడు పోలీసుల పైన చాలా ప్రెజర్ పెరుగుతుంది. అప్పుడు అభిలాష్ ఈ కేసుని అర్జున్ సర్కార్ కి ఇచ్చేద్దామని ఆ ఐఏఆర్ ఆఫీషియల్స్ కి రిఫర్ చేస్తాడు. రావు రమేష్ కూడా సరే అంటాడు. కానీ అర్జున్ సర్కార్ పాస్ట్ లో చేసిన ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక అమ్మాయికుని చంపేస్తాడు. ఆ గిల్డితో లీవ్ లో ఉంటాడు. హిట్ కి దూరంగా, హీరోయిన్ కి దగ్గరగా ఉంటాడు. రావు రమేష్ అర్జున్ సర్కార్ కి ఫోన్ చేసి హిట్ కి రమ్మంటాడు. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. అర్జున్ సర్కార్ చెలించిపోతాడు. పాపని ఎలాగైనా కాపాడాలని ఈ కేసుని టేకప్ చేస్తాడు. అర్జున్ సర్కార్ ఒక వైలెంట్ మ్యాన్. ఎప్పుడు కూడా చాలా కోపంగా ఉంటాడు. క్రిమినల్స్ ని చంపేస్తాడు, లేక అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. వాళ్ళు ఫ్రీగా సమాజంలో తిరగకూడదు అనుకునే వ్యక్తి అర్జున్ సర్కార్. అలాంటి అర్జున్ సర్కార్ కేసుని టేకప్ చేశాడంటే ఈ కేసు సాల్వ్ అయిపోయినట్టే అనుకుంటారు ప్రజలు. కానీ అర్జున్ సర్కార్ ఎంత వెతికినా ఒక చిన్న క్లూ కూడా దొరకదు. క్రిమినల్ వాంటెడ్ గానే అర్జున్ సర్కార్ తో ఆడుకుంటాడు. అర్జున్ సర్కార్ ఎన్ని రోజులైనా ఒక చిన్న క్లూ అయినా దొరకదా అని వెతుకుతూనే ఉంటాడు. అప్పుడు అర్జున్ కి ఒక ఫింగర్ ప్రింట్ దొరుకుతుంది. ఆ పర్సన్ కోసం వెతుక్కుంటూ పోతే అతను ఇలా వేలాడుతుంటాడు. ఇతన్ని ఎవరు చంపారని వెతికితే వాడు కూడా ఇలాగే చనిపోయి ఉంటాడు. అప్పుడు అర్జున్ కి అర్థం అవుతుంది, ఆ విలన్ కావాలనే క్లూ ఇస్తున్నాడు, నన్ను పిచ్చోడిని చేస్తున్నాడు అని. ఇలా ఆల్మోస్ట్ అర్జున్ ఓడిపోయాడు అనుకునే టైంకి ఒక ఇన్సిడెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ పోయి ఆ కిడ్నాప్ ఎలా జరిగిందో తెలుసుకుంటాడు. ఆ కిడ్నాప్ ఈ కిడ్నాప్ సేమ్ ప్యాటర్న్ లో జరిగిందని తెలుసుకుంటాడు. లాస్ట్ 3 years లో ఆయన కిడ్నాప్స్ ని, మర్డర్ ని అబ్జర్వ్ చేస్తే ఆ సైకో చేసిన మర్డర్స్ ఒక ప్యాటర్న్ లో ఉంటాయి. ఆ ప్యాటర్నే వాడు చంపేసి ట్రీకి ఇలా రిటర్న్ లో కట్టేస్తాడు. ఈ చిన్న క్లూ తో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. రీసెంట్ గా జరిగిన మర్డర్ దగ్గరికి పోతే ఒక క్లూ దొరుకుతుంది. ఆ క్లూతో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇదంతా ఒక పెద్ద గ్యాంగ్ చేస్తుందని తెలుసుకుంటాడు. వాళ్ళని పట్టుకోవడానికి ఒక ప్లేస్ కి పోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక వైట్ సూట్ వేసుకుంటారు. వాళ్ళలాగే డ్రెస్ అయి లోపలికి పోతాడు. అక్కడ కిడ్నాప్ అయిన వాళ్ళ పరిస్థితి చూసి చలించిపోతాడు. వాళ్ళని కుక్కల్లాగా ఒక కేజీలో వేసి చిత్ర హింసలు పెడతాడు. వాళ్ళని రోజుకొకరిని చెప్పున ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాడు. ఆ 9 months పాప కూడా అలాగే చంపేస్తాడు. 9 months పాప అయినా కూడా జాలి, కరుణ లేకుండా ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాడు ఆ సైకో. ఏ పాప కోసం అయితే తను మళ్ళీ పోలీస్ అయ్యాడో, ఆ పాపని దయాదాక్షిణాలు లేకుండా నరికి చంపారని తెలిసిందో అప్పుడు అర్జున్ సర్కార్ ఉన్న మృగం నిద్రలేచింది. ఆ పని చేస్తున్న రౌడీలందరినీ దయాదాక్షిణాలు లేకుండా వెంటాడి నరికి చంపుతాడు. అలా అందరినీ చంపేసి మెయిన్ విలన్ ని పట్టుకొని అరెస్ట్ చేస్తాడు. ఆ సెల్లో ఉన్న మిగతా వాళ్ళని కాపాడుతాడు. ఇక్కడ ఒక మెయిన్ ట్విస్ట్. ఆ మెయిన్ విలన్ ఎందుకు సైకో అయ్యాడంటే, పాస్ట్ లో అర్జున్ సర్కార్ అన్యాయంగా ఒకరిని చంపేశారని చెప్పాను కదా, వాళ్ళ తమ్ముడే ఈ మెయిన్ విలన్. అర్జున్ సర్కార్ అన్యాయంగా వాళ్ళ అన్నని చంపేశారని పగ తీర్చుకోవడానికి ఇలా సైకోలాగా మారి అర్జున్ సర్కార్ ని ఊకే తిప్పుతాడు. చేసిన తప్పుకి జైలుకు పోయి శిక్ష అనుభవిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి అర్జున్ సర్కార్ కి మళ్ళీ కాల్ వస్తుంది. కానీ ఇప్పుడు చేసింది విక్రమ్ వాసుదేవ్. చేసి ఇలా అంటాడు, సైకోని పట్టించి రిలాక్స్ అవుతున్నావా, అసలు కేసు ఇప్పుడే స్టార్ట్ అవుతుందని చెప్తాడు. ఇక్కడితో ఇట్ 3 అయిపోయింది. కానీ లాస్ట్ లో ఇట్ 4 కు సంబంధించిన ఒక చిన్న హింట్ ఇస్తారు. తమిళనాడులో ఒక కేసుని సెటప్ చేసి ఆ కేసుని తమిళనాడు పోలీస్ అయిన కార్తీక్ టేకప్ చేయిస్తున్నట్టు చూయిస్తారు. అంతేకాకుండా ఇట్ 4 లో కార్తీ, నాని, విశ్వక్సేన్, అరవిసేన్ ఇలా అందరూ ఉండేలా చూయిస్తారు. సో దట్స్ ద వీడియో గైస్. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ మూవీ స్టోరీ 50% ఇలాగే ఉంటుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి టాటా, బై బై, సెలవు.